మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఒక్క రూపాయికి ఏమీ రాదు, కానీ ఇక్కడ చాలా మంది కడుపు నింపేస్తున్నారు ఒక్క రూపాయికి. సో చూస్తే కూడా చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. ఆల్మోస్ట్ ఇక్కడ నియర్ బై లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళైతే ఉన్నారనమాట. అయితే ఈ రోజుల్లో అసలు ఒక్క రూపాయికి ఏమీ రాదు, కానీ ఒక్క రూపాయికి ఒక మనిషి కడుపు నింపుతుందంటే చాలా మంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైనా స్పెషల్ అకేషన్, వాళ్ళ ఇంట్లో బర్త్డేస్ అయినా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు వచ్చేసి వాళ్ళు ఆఫ్టర్నూన్ ఇక్కడ భోజనం ప్రొవైడ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఒక్క రూపాయికి భోజనం అందించడం అనేది ఒక మంచి పెద్ద హృదయం ఉన్న మనుషులే చేస్తారు. ఇప్పుడు ఉన్న కాలంలో ఒక్క రూపాయికి మనకు అసలు ఏమీ రాని కాలం అనమాట. మనం ఒక నిమ్మకాయ కొనాలంటే కూడా 5 రూపాయలు పెట్టాల్సి వస్తుంది, కానీ ఒక్క రూపాయికి ఎంతో వేడి వేడి ఆ భోజనం పెడుతున్నారంటే చాలా మంచి విషయమే. పొద్దుగాల కూడా మార్నింగ్ టైం కూడా టిఫిన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ టిఫిన్ పెడతారంట. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పొంగల్, ఒకరోజు కిచిడి, ఇలా డిఫరెంట్ టిఫిన్స్ పెడతా ఉంటారు. అండ్ ప్రతిరోజు చాయ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. టీ కూడా ఉంటుంది. సో అది కూడా 1 రూపీకే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను సికింద్రాబాద్ లోని కరుణా కిచెన్ కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ప్రతిరోజు ఒక్క రూపాయికి టీ, ఒక్క రూపాయికి టిఫిన్, ఒక్క రూపాయికి లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా డేస్ నుంచి అయితే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఒక్క ఆశ ఒక్క రూపాయికి భోజనం కరుణా కిచెన్ వాళ్ళదనమాట. వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ చాలా మంది పూర్ పబ్లిక్స్ కి అయితే ఇంత మంచి సేవనైతే అందిస్తారు. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వీళ్ళదైతే ఇది ఓపెన్ చేసి పెడతారనమాట. చూడండి, ఫస్ట్ వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ లైన్ కట్టి ఉంటారు. సో ఇలా లైన్ కట్టిన వాళ్ళతోటి అక్కడ 1 రూపీ కట్టి టోకెన్ తీసుకోవాలన్నమాట. టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫుడ్ తీసుకోవాలి. ఒకసారి అక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళు కూడా 1 రూపీ ఇచ్చి టోకెన్ అయితే తీసుకుంటా ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈరోజు వస్తున్నారో వాళ్ళందరూ ఇలా లైన్ కడతారనమాట. చాలా మంది ఎక్కడెక్కడ నుంచో, ఇక్కడ నియర్ బై ఉన్న పబ్లికే కాకుండా వేరే ప్లేసెస్ నుంచి కూడా తినడానికి అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. సో వీళ్ళు రాసి పెట్టి ఉన్నాయన్నమాట. ఎక్కడిక్కడ బోర్డులు అయితే మనకు ఉన్నాయి. సో చూడండి ఒక్కసారి, కరుణా కిచెన్, ఒక్క ఆశ, ఒక్క రూపాయికే చాయ్, ఒక్క రూపాయికే నాస్టా అండ్ ఒక్క రూపాయికే భోజనం అనమాట. సో ఇట్లా ఉంటది అనమాట. సో వచ్చే పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు చాలా సిస్టమ్ గా ఇక్కడైతే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా గడిబిడి చేయకుండా అందరూ లైన్ లో అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో వచ్చే వాళ్ళు 1 రూపీ తోటి టోకన్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఫుడ్ ఇస్తారనమాట. సో ఇప్పుడు కాసేపట్లో ఫుడ్ కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ వచ్చేస్తాయి. దానికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పెడతారు. ఇలా అయితే ఇక్కడ ఏం చేస్తారంటే చాలా మంది టీమ్ మెంబర్స్ అయితే పనిచేస్తూ ఉన్నారు లోపల. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ మొత్తం ఏం చేస్తున్నారు, ప్లేట్లో సర్వ్ చేసి ప్లేట్లో ఈరోజు వెరైటీస్ ఏంటో అదంతా ప్లేట్లో పెట్టేసి ఈరోజు ఏముందంటే రైస్ అండ్ సాంబార్ అండ్ ఒక స్వీట్ కూడా ఇస్తున్నారు, జిలేబీ అనమాట. సో అలా పెట్టేసి మొత్తం ఇంకా సర్వ్ చేసేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ ప్లేట్ని తీసుకొని ఇక్కడ టోకెన్ తీసుకున్న వాళ్ళకి సర్వ్ చేస్తారనమాట. సో చాలా నీట్గా అనమాట. ఒకళ్ళకొకళ్ళు ఏమంటారు దొబ్బుకోకుండా అండ్ ఇంత అంత కాకుండా వాళ్ళు పెడతారు.
తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే ఇలా టోకెన్ తీసుకున్న వాళ్ళైతే ఒక్కొక్కళ్ళకు ఇప్పుడు ఒక్కొక్కరు 2 టోకెన్ కూడా తీసుకుంటున్నారనమాట. అలా 2 టోకెన్ తీసుకున్న వాళ్ళకు 2 ప్లేట్స్ అలా విచ్చేస్తారు. సో వీళ్ళు తీసుకొని ఇంకా ఎక్కడ నియర్ బై ఎక్కడైనా కూర్చొని స్పూన్తో తినేవాళ్ళు స్పూన్ అండ్ చేతితో తినేవాళ్ళు చేతితో కూడా తినొచ్చు అనమాట. అయితే మనం ఈ రోజుల్లో చూసుకుంటే ₹1 ఏమీ రాదు, కానీ ఇక్కడ చాలా మంది కడుపు నింపేస్తున్నారు ₹1. ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో చాలా మంది వచ్చిర్రు. సో చూస్తే కూడా చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. ఆల్మోస్ట్ ఇక్కడ నియర్ బై లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళైతే ఉన్నారనమాట. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ కంపల్సరీగా టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళకైతే రెండు టోకెన్లు అయితే ఇస్తున్నారు. అయితే ఈ రోజుల్లో అసలు ₹1 ఏమీ రాదు, కానీ ₹1 ఒక మనిషి కడుపు నింపుతుందంటే చాలా మంది ఇలాంటి సేవ చేసే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైనా స్పెషల్ అకేషన్ వాళ్ళ ఇంట్లో బర్త్డేస్ అయినా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు వచ్చేసి వాళ్ళు ఆఫ్టర్నూన్ ఇక్కడ భోజనం ప్రొవైడ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలా కూడా వీళ్ళు తీసుకుంటారనమాట. ఎవరికైనా వాళ్ళ ఇంట్లో స్పెషల్ అకేషన్ ఉండి సమ్ పిల్లల బర్త్డేస్ అయినా పెద్దవాళ్ళ షష్టిపూర్తిస్ అయినా అండ్ ఎలాంటి అకేషన్స్ ఉన్నా కానీ వాళ్ళకైతే వీళ్ళకి వచ్చి కాంటాక్ట్ అయితే వీళ్ళు ఏ టైం అసలు ఏ రోజు మొత్తం కనుక్కొని వీళ్ళే ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తే దాంతో వీళ్ళందరికీ ఫుడ్ అయితే పెడతారనమాట. సో ₹1 భోజనం అందించడం అనేది ఒక మంచి పెద్ద హృదయం ఉన్న మనుషులే చేస్తారు. సో ఇప్పుడు ఉన్న కాలంలో ₹1 మనకు అసలు ఏమీ రాని కాలం అనమాట. మనం ఒక నిమ్మకాయ కొనాలంటే కూడా ₹5 పెట్టాల్సి వస్తుంది, కానీ ₹1 ఎంతో వేడి ఆ భోజనం పెడుతున్నారంటే చాలా మంచి విషయమే. సో ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా చూడండి ఎక్కడికక్కడ మొత్తం నిలబడి హ్యాపీగా తినేసి కడుపు నింపుకొని తర్వాత యథావిధిగా వాళ్ళ పనులకైతే వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు. వచ్చి ఆఫ్టర్నూన్ అండ్ పొద్దుగాల కూడా మార్నింగ్ టైం కూడా టిఫిన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ టిఫిన్ పెడతారంట. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పొంగల్, ఒకరోజు కిచిడి, ఇలా డిఫరెంట్ టిఫిన్స్ పెడతా ఉంటారు. అండ్ ప్రతిరోజు చాయ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. టీ కూడా ఉంటుంది. సో అది కూడా ₹1 ఉంటుంది. ఇక్కడికి వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తినే వాళ్ళకు వాటర్ కూడా ఇక్కడ పెట్టారనమాట. వాటర్ చేతులు కడుక్కోవడానికి కానివ్వండి తాగడానికి కూడా వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మంచి సిస్టమ్ అన్నమాట. అసలు ఒకళ్ళు ప్లేట్ పట్టుకుంటే వడ్డించడం కన్నా వడ్డించి ఇవ్వడం అనేది మంచి సిస్టమ్ అన్నమాట. ఫస్ట్ ప్లేట్లో అన్ని వడ్డించిన తర్వాత వడ్డించిన నిండుగా ఉన్న ప్లేట్ని అయితే వచ్చిన వాళ్ళకైతే ఇస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కరోనా కిచెన్ దాంట్లో చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారనమాట. వండడానికి కొంతమంది ఉన్నారు అండ్ ఇక్కడ ఫుడ్ సర్వ్ చేయడానికి కొంతమంది ఉన్నారు. అండ్ ఫుడ్ సర్వ్ చేయడానికి మాక్సిమం లోపల 4 ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మంచిగా టోకెన్ ఇచ్చే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అండ్ అక్కడ మనకు వీళ్ళు తిన్న ప్లేట్ కడగడానికి కూడా ఒకళ్ళని పెట్టారు. అండ్ వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా మిడిల్లో ఒక వ్యక్తిని కూడా పెట్టారనమాట. మధ్యలో ఒక వ్యక్తి కూడా ఉంటారు. ఎవరు వస్తున్నారు ఏంటి ఎలాంటి లొల్లులు జరగకుండా ఇక్కడ చాలా ప్రశాంతంగా తినే విధంగా కూడా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా మంచి కార్యక్రమం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అసలు ఎక్కడ కూడా మనము ఏ రెస్టారెంట్కి పోయినా ఏ హోటల్కి పోయినా ₹100కి తక్కువ ఏది రాదనమాట. ఆజ్కాల్ మనం టిఫిన్ తినాలంటే కూడా ₹50 నుంచి ₹60 పెట్టాల్సి వస్తుంది. కానీ ₹1 భోజనం, ₹1 టిఫిన్ పెడుతున్నారంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో ఎవరైనా ఈ నియర్ బై సికింద్రాబాద్ పిల్లర్ నెంబర్ 952 దగ్గర ఎవరైనా వచ్చి ఉంటే కనుక అప్పుడప్పుడు ఎప్పుడైనా వచ్చి తినేవాళ్ళు తినొచ్చు. అండ్ మీ అకేషన్కి ఎవరైనా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయొచ్చు అనమాట. సో చాలా ఏజ్ పర్సన్లు అయినా అండ్ నా ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. అంటే చాలా మందికి ఏంటంటే చాలా వాళ్ళ ఇంటికి దూరంగా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆటో నడిపే వాళ్ళు కానివ్వండి అండ్ స్విగ్గీ జొమాటో వాళ్ళు కానివ్వండి ఈ వాళ్ళు మార్నింగ్ నుంచి సంపాదించింది జస్ట్ ఒక పూట తినడానికి అయిపోతుంది. కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా జస్ట్ ₹1 మాత్రమే లంచ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. ఇక్కడ నియర్ బై కాకుండా ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తూ ఉంటారు. సో లోపలికైతే ఇంకా సర్వ్ చేస్తూనే ఉన్నారనమాట. వచ్చే వాళ్ళకు ఎలాంటి కొంచెం కూడా ఏం తక్కువ కాకుండా వీళ్ళైతే సర్వ్ చేస్తూనే ఉన్నారనమాట.
చాలా మంచి ఇదనమాట. ఇదైతే ఒక్క ఆశ ఒక్క రూపాయికి భోజనం అనేది ఒక మంచి కొటేషన్. కరుణ కిచెన్ అనమాట. కరుణ కిచెన్ వాళ్ళు చాలా దాదాపు చూసుకుంటే 1.5 year అవుతుంది స్టార్ట్ చేసి కూడా. సో చాలా మందికి ప్రతిరోజు ఉంటుంది, ఏ రోజు అని కాకుండా ప్రతిరోజు. మనకు టిఫిన్ చూసుకుంటే మార్నింగ్ 7 నుంచి 9-10 వరకు ఉంటుంది అనమాట. లంచ్ చూసుకుంటే ఏంటంటే 12:30 నుంచి లంచ్ ఉంటుంది. టీ ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా టీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇది ఓపెన్ చేసే ఉంటుంది, నైట్ టైంలో క్లోజ్ అయి ఉంటుంది. వీళ్ళ కిచెన్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్లో ఉంటుంది. అక్కడ మొత్తం ఫుడ్ అంతా కుక్ చేసుకొని ఇక్కడికి తెచ్చేసి ఇలా వచ్చే పబ్లిక్ అయితే ఇస్తూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా తింటున్నారో. చాలా మంది టోకెన్ తీసుకొని వాళ్ళు ఒక్కొక్కరు 2 plates, ఒక్కొక్కరు 1 plate తీసుకున్నారనమాట. సో మినిమం ఒక్కొక్కరికి 2 tokens వరకు ఇస్తున్నారు, 2 tokenల వరకు. సో చాలా మంది ఎంతో హ్యాపీగా తింటా ఉన్నారు. తినేసి కూడా ప్లేట్ అక్కడ పెట్టేసే వాళ్ళది అక్కడ క్లీన్ చేయడానికి ఒక వ్యక్తి ఉన్నారనమాట. ఆయన ప్రతిదీ క్లీన్ చేసేస్తున్నారు అప్పుడప్పుడే. ఎందుకంటే మళ్ళీ ప్లేట్లు ఏమైనా తక్కువ పడితే కూడా ఇబ్బంది కాకుండా అప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేసేసి ఆ బాస్కెట్లో అయితే పెట్టేసుకుంటా ఉన్నారు. సో వీళ్ళే కాకుండా కపుల్స్ కూడా వస్తారు. అండ్ వచ్చేసి ఈరోజు ఈడ ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు వీళ్ళంట పబ్లిక్కి సేవ చేయడానికి. అంటే చాలా మందికి ఏంటంటే ఎవరైనా ముందండి నడిపే వాళ్ళు ఉంటే వెనక నుంచి చాలా మంది అయితే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా చాలా పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి, వాళ్ళ కడుపు నింపాలని చాలా మందికే ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఒక వేదిక అనమాట ఈ కరుణ కిచెన్ అనేది. ఎందుకంటే మనం స్వతహాగా వెళ్ళి చేయలేం, కానీ మన ముందు ఎవరైనా ఉంటే వాళ్ళకు మన వంతు సహాయం చేసి మనం కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అయితే ప్రతి ఏరియాలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది పస్తులు పడుకునే రోజులు అనమాట. కొంతమందికి అయితే ఫుడ్ కూడా దొరకదు. బట్ ఇక్కడ ఇలాంటి ఒక ప్లేస్ ఉంటే చాలా మంది కొంత బయటికి రాని వాళ్ళు కూడా హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ పస్తులు పడుకునే వాళ్ళకు కూడా కడుపు నిండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళ బ్యానర్లు చూసుకుంటే కూడా ఎక్కడికక్కడ మొత్తం బ్యానర్లు అయితే పెట్టేశారు. ఏమేమి పెడతారు ఇక్కడ, ఏమేమి ఉంటుంది మొత్తం అన్నమాట. టీ, టిఫిన్ 1 రూపాయికి అండ్ 1 రూపాయికి భోజనం. స్టార్టింగ్లో ఏంటంటే జస్ట్ 1 రూపాయికి భోజనం మాత్రమే స్టార్ట్ చేశారు. తర్వాత 1 రూపాయికి టీ అండ్ 1 రూపాయికి టిఫిన్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసేసారనమాట. సో ఈ రోజుకి స్పాన్సర్స్ వీళ్ళు అన్నమాట. స్పాన్సర్స్ కూడా వచ్చి వాళ్ళు అందరికి అందించడం కూడా చేస్తూ ఉంటారు. సో వీళ్ళే కాకుండా చిన్న చిన్న ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొని వచ్చి తినే వాళ్ళు అయితే తింటా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ రివ్యూస్ అయితే రాసిపోతా ఉన్నారు. ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు మీద అసలు ఎలా ఉంది ఇక్కడ సేవ, అసలు ఏంటి అనేది చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ రివ్యూస్ రాయడం, మంచి కొటేషన్స్ రాయడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో మనం ఇది స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 1/2 hour అవుతుంది, కానీ పబ్లిక్ చూడండి వస్తూనే ఉన్నారు. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడ నుంచో ఇంకా వస్తూనే ఉన్నారు. సో 1 రూపీ చైన్ తెచ్చుకొని ఇక్కడ టోకెన్ తీసుకొని డైరెక్ట్ లోపలికి వచ్చేసి తీసుకుంటే అయిపోతుంది అనమాట. తినాలనుకునే వాళ్ళు ఎవరైనా పర్లేదు, అందరు రావచ్చు. రిస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు, వాళ్ళే రావాలి వీళ్ళే రావాలి అనేది కూడా ఏం లేదు. ఎవరు వచ్చినా ఇక్కడైతే వాళ్ళు ఫుడ్ అయితే సర్వ్ చేస్తారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే వీళ్ళు వస్తే ఏమో కొంతమంది బట్టల్ని చూసి కూడా తక్కువ అంచనా వేస్తారనమాట. అరే ఇలాంటి బట్టలు ఉన్నాయి ఏంటి అసలు వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు వస్తే బాగుంటుంది అన్నట్టు అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ సమానమే. ఎవరు వచ్చిన ఫుడ్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. ఎవరు వచ్చినా ఫుడ్ అందిస్తారు. వాళ్ళ బట్టల్ని చూస్తా లేక వాళ్ళ అవతారాన్ని చూస్తా ఇవ్వకుండా అయితే ఉండరనమాట. ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తూ ఉన్నారు. సో వచ్చిన వాళ్ళు కూడా నీట్గా తినేసి అక్కడ మంచిగా చేతులు కడుక్కొని వాటర్ తాగేసి వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన మన ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ఎందుకంటే ఈరోజు వచ్చేసి ఇది స్పాన్సర్ చేస్తున్న వాళ్ళైతే, ఇది నడుపుతున్న వాళ్ళైతే లేరంట. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి సికింద్రాబాద్ పిల్లర్ నెంబర్ 952 దగ్గరకు ఉందన్నమాట. ఎవరైనా రావాలనుకుంటే తినడానికి రావచ్చు, అండ్ ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా రావచ్చు అనమాట. చూసారు కదా, ఇది రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూసిన మా ఛానల్ని థ్యాంక్ యూ.